హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎన్బీకే స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కొర్ర పొంగల్. ఈ పొంగల్ని నార్మల్ బియ్యంతో కన్నా ఇలా మిల్లెట్స్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి హెల్దీ కూడా. ఈ విధంగా ఈ రెసిపీ కనుక చేస్తే మిల్లెట్స్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మిల్లెట్స్తో తిన్నామన్న ఫీల్ కూడా ఉండదు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు కొర్ర బియ్యం వేసి వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న వాటిలో నీళ్లు పోసి 7 to 8 hours నానబెట్టుకోవాలి. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల పొంగల్ యొక్క క్రీమీ టెక్స్చర్ అనేది బాగుంటుంది. అవి నానిన తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే కొర్ర బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది 10 to 15 minutes పడుతుంది. ఇలా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని అండ్ మనం 8 hours నానబెట్టుకున్న కొర్ర బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే కొర్ర బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పుకి 4 cups చొప్పున వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 5 to 6 whistles వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. పొంగలు ఉడికిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 3 tablespoons గీ వేసుకోవాలి. అది మరిగిన తర్వాత దాంట్లో 1 tablespoon మిరియాలు, 1 tablespoon జీలకర్ర అండ్ 1 tablespoon అల్లం ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లో ఒక పిరికెడు జీడిపప్పు, 2-3 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు అండ్ 1/2 teaspoon పసుపు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో అవి మాడకుండా బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న పొంగల్లో వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయిన కొర్ర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని మరి కొంచెం గీ యాడ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.